నేను మీ అవినాష్ జాదవ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి 7 సంవత్సరాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తూ పిహెచ్డి క్యాండిడేట్గా ఈరోజు నిర్మల్ జిల్లా నుంచి సారంగపూర్ మండలం నుండి మరి చరిత్రలో కనువిని ఎరగని విధంగా ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నామినేషన్ వేయడము చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇది లెక్కింపబడుతుంది. నేను నిర్మల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మిత్రులారా, నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రాడ్యుయేట్స్కి నేను వేడుకుంటా ఉన్నాను, చదువుకున్న మీ గిరిజన బహుజన పేద బిడ్డ రైతు బిడ్డగా బరిలో ఉన్నాను. మరి నాకు బ్యాలెట్ నంబర్ 15 అవినాష్ జాదవ్కు మొట్టమొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించగలరని, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. మిత్రులారా, ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను మీరు గమనిస్తే, మరి బీజేపీ నుంచి అంజిరెడ్డినైతేనేమి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డినైతేనేమి, అదేవిధంగా బీఎస్పీ పార్టీ టికెట్ కొనుక్కున్నటువంటి ప్రసన్న హరికృష్ణనైతేనేమి, వీళ్ళందరూ కోటీశ్వరులు తమ స్వార్థం కొరకు ఈరోజు రాజకీయ రంగంలో పెట్టారు. మరి నేను మీ బిడ్డగా, మీ కష్టాలు తెలిసిన బిడ్డగా ఈరోజు నేను కూడా బరిలో ఉన్నాను. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. మన పెద్దలు చెప్పినటువంటి ఒక మాట, వడ్డించేటోడు మనోడైతే ఏ మూలన కూర్చున్నా 2 ముక్కలు ఎక్కువ పడతాయంటారు. మరి ఈరోజు నేను నిర్మల్ జిల్లాను ప్రాతినిధ్యం వహిస్తూ, నిర్మల్ జిల్లా నుంచి ఒక ప్రశ్నించే తత్వం, పోరాడే తత్వం కలిగినటువంటి మీ బిడ్డగా ఈరోజు బరిలో ఉన్నాను. బ్యాలెట్ నంబర్ 15 అవినాష్ జాదవ్ మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను. మిత్రులారా, ఒకసారి ఇంకో విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు 317 జీవో, వివిధ ఉపాధ్యాయులు చాలా బాధల్లో, ఇబ్బందుల్లో ఉంటా ఉన్నారు. వాళ్ళ బాధలు వర్ణాతీతం, అంటే వర్ణించలేం వాళ్ళ బాధను. ఎందుకంటే ఈరోజు ఈ 317 జీవో వల్ల భర్త ఒక దగ్గర ఉద్యోగం చేస్తే భార్య ఇంకో దగ్గర ఉండాల్సి వస్తుంది, పిల్లలు ఇంకో దగ్గర ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా మరి భార్యాభర్తలు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటే భర్త ఒక దగ్గర ఒక జిల్లాలో చేస్తే భార్య ఇంకో జిల్లా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ భర్త నిర్మల్ జిల్లాలో చేస్తే భార్య ఎక్కడో వరంగలో, ఖమ్మమో అక్కడ చేయాల్సి వస్తుంది. మరి ఈ 317 జీవో రద్దుకై కూడా నేను పోరాడతానని, మరి ప్రతి చదువుకున్నటువంటి పట్టభద్రుల పక్షాన నేను ఉండి, మరి నిరుద్యోగులైతేనేమి, మరి వారి ప్రతి బాధను నేను ఈరోజు శాసనమండలిలో నేను ఒక ప్రశ్నించే గొంతుకగా, ఏ పార్టీ నుంచి నేను నిలబడలేదు, ఏ పార్టీకి నేను తొత్తు కూడా కాదు. ఈరోజు మీరు నిలబడేటువంటి అభ్యర్థులు ఎవరిని కూడా మీరు ఓటేసి గెలిపిస్తే వారు ఆ పార్టీ నాయకుల సంఖ్యలో జొచ్చుకొని ఈరోజు పిల్లిలాగా వాళ్ళు ఉంటారు. గనక స్వతంత్ర అభ్యర్థి అవినాష్ జాదవ్కు ఓటేసి గెలిపిస్తే ఈరోజు ప్రశ్నించే గలం, సింహంలాగా గర్జించే గలాన్ని కనుక మీరు శాసనమండలిలో పంపిస్తే ఖచ్చితంగా మీ వైపు, మీకోసం పోరాడతానని కోరుతూ, నేను మీ అవినాష్ జాదవ్ ఎమ్మెల్సీ అభ్యర్థి, మెదక్